అందరికీ నమస్కారం. ఆపరేషన్ అరుణారెడ్డి. నేను 100 సినిమాలు రాశా రైటర్గా, ఆర్టిస్ట్గా కాకుండా డైరెక్టర్గా 7-8 సినిమాలు చేశా. ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే స్టోరీ రాయాలని ఒక ఆలోచనతో ఈ సినిమా చేశాను. ఇందులో ఒక్క వల్గర్ కానీ ఆక్వర్డ్ థింగ్స్ కానీ చాలా ఏమీ క్లియర్గా ఆలోచించి మరీ డైలాగ్స్ రాసే సినిమాలో ఇది నాకు బాగా నచ్చిన సినిమా. చిన్న సినిమా. ఈ సినిమా నేను తొందరగా చేయటానికి, ఇది ఫస్ట్ కాపీ తీయడానికి 17వ తారీఖు నేను సినిమా స్టార్ట్ అవడానికి, రిలీజ్ అవడానికి కారణం నా మిత్రులు, పెద్దవారు శ్రీనివాస్ గారు, ఉగాండా శ్రీనివాస్ గారు నిర్మాత. నన్ను ఎప్పుడు ఆయన 15-20 ఏళ్ళ నుంచి నన్ను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నేను వచ్చినా కానీ, నన్ను చూసినా కానీ నవ్వుతూ సంతోషిస్తూ ఉంటాడు. నేను సినిమా చేస్తున్నాను అనగానే తనే నేను నిర్మాతగా ఉంటా మురళి, బెస్ట్ ఆఫ్ లక్, సినిమా చేయని ఈ సినిమా ఈ స్థితికి తీసుకొచ్చాడు. హిందీలో చెప్పండి, నేను ఉన్నాను కదా, మంచిగా ట్రాన్స్లేట్ చేస్తా. Thank you so much. First of all, I would like to thank each and every one of you present in this room today. ఈ వేదికపై ఉన్నటువంటి అందరికి మిత్రులకి అందరికి కూడా వెల్కమ్ అని చెప్తుంది మేడం. Aruna Reddy, Operation Aruna Reddy is हिंदी में releasing. बात करो, हिंदी में बात करो ना. Okay. Operation Aruna Reddy 17th July की release. Booking started II. Trying in Telugu. ఇది హిందీ అనుకో, నేను Booking already started II. నేను ఇది హిందీ అనుకోని బుకింగ్ స్టార్ట్ అయినా అంటే ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తున్నావు. మీరు తెలుగులోనే చెప్పేసిండ్రా. Multilingual actress. मैं multilingual actress हूँ ना, तो एक ही साथ में सब languages साथ में बोल दूंगी. ఏక సెకండ్ లో మీ అందరికి అర్థమవుతుంది అంటుంది మేడం. అంతేనా? కాదా, తప్పు చెప్పినారా నేను? But honestly, thank you so much. और सबसे पहले सर, thanks a lot for giving me this opportunity to play Aruna Reddy. मतलब मैं तहे दिल से thanks, many thanks. మేడం, నేను చాలా బాగా ట్రాన్స్లేట్ చేసినందుకు నాకు చాలా థ్యాంక్స్ చెప్తుంది. అంతేనా మేడం? So as you know, मैं पहले भी बोल चुकी हूँ कि सिनेमा वर्ड ऑफ माउथ से मुझे लगता है आजकल बहुत ज्यादा हिट होता है. तो आप जहां भी जाते हो, हर जगह इस मूवी के बारे में बात कीजिए. ऑपरेशन अरुणा रेड्डी, जैसे मैं कर रही हूँ फ्रॉम आई थिंक फ्रॉम एवरी अदर शूटिंग टू, मैं जिससे भी मिल रही हूँ मैं सबको दिखा रही हूँ कि मैं ये पिक्चर कर रही हूँ. प्लीज आप अपने घर पे, फैमिली में, फ्रेंड्स में, कलीग में सबको बताइए, ऑपरेशन अरुणा रेड्डी जिंदाबाद. ऑपरेशन अरुणा रेड्डी. मेरा नाम काजल है और ये मेरा पहला मूवी है. ఇది నా ఇంకొక మూవీ అని చెప్తున్నారు మేడం. కరెక్ట్ మేడం? కరెక్టేనా సార్? हाँ, ये मेरा पहला मूवी है, फर्स्ट मूवी. ये मेरा फर्स्ट मूवी है और मैं बस थैंक यू कहना चाहती हूँ सर को, इससे ज्यादा कुछ नहीं कहना चाहती. సినిమా గురించి మీకు, మీ సినిమాలో మీ గురించి ఒక 2 మాటలు చెప్పండి. ఏ సినిమా అయినా సినిమామో ఎక్ దో కరెక్ట్ చెప్తారు సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. మీరు అట్లా చూస్తూ నిల్చోకపోతే ఒక 2 హెల్ప్ చేయొచ్చు కదా సార్ నాకు. చూపించారు కదా, हाँ, ఇంకా చాలు, మీరు మాట్లాడండి. మూవీ में सर में झेला है ना मुझे, यहाँ आप झेलोगे मुझे. అవి ఏం మాట్లాడిందో అర్థం కాలేదు, కానీ ఈ సినిమాలో మేడం కి ఈ పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. 17th అయితే థియేటర్స్ కి వెళ్ళి తప్పకుండా చూడండి అని మేడం అయితే చెప్తున్నారు. మీ అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు? ఓకే, థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. పోసాన్ గారి గురించి మీకు తెలుసు. నన్ను ఆఫీస్కి పిలిపించినప్పుడు స్క్రిప్ట్ని ఒక
15-20 వర్షన్స్ రాశారు. ఆపరేషన్ అరుణారెడ్డి అన్నయ్య చాలా కాన్ఫిడెంట్గా తీస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి గొప్ప కథతో వస్తున్నాం అన్నయ్య. ఇవన్నీ ఉన్నాయి అన్నయ్య అనేసి ఇన్ని పేపర్లు చూపించాడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. నేను చాలా ఆశ్చర్యపోయాను. దాంతో పాటు దాంట్లో లిరిక్స్ రాసి పెట్టారు. డైలాగులు, లిరిక్స్, ఎవ్రీథింగ్ పేపర్ టు పేపర్ రాశారు. కథ నేరేట్ చేసినప్పుడు నేను అనుకున్నాను, డ్యామ్ షూర్ అరుణారెడ్డి హిట్ కొడుతున్నామండి మనం అని చెప్పాను సార్. ఎన్నో గొప్ప హిట్లు ఇచ్చిన పోసాని గారి తోటి నేను పని చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఒక సాంగ్ పాడిపించే అదృష్టం కూడా నాకు కలిగింది. అదే సాంగ్ నేను మీకోసం పాడతాను. సార్ కూడా పాడారు దీంట్లో. ఇల్లాలు దేవతలే నాకెంతో ప్రాణంలే, నన్నెంతో మెచ్చి నా వెంట వచ్చి మనసంతా ఇచ్చేనే. ఇల్లాలు దేవతలే నాకెంతో ప్రాణంలే. ఇది సార్ దగ్గర కూర్చొని ట్యూన్ చేసి ఇచ్చాను. థ్యాంక్ యూ అండి. ఇలాంటి గొప్ప సినిమాకి పనిచేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇప్పించిన మా డైరెక్టరు ఆల్ ఇన్ వన్ మా పోసాని గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎంటర్ టీమ్ కృతజ్ఞతలు చెప్తున్నాను. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుస్తాం. జై అరుణారెడ్డి. మాటలు రావట్లేదు సార్. సో సార్ గురించి చెప్పాలంటే సార్తో పాటు ఒక 4 years నుంచి జర్నీ చేస్తున్నా. చాలా అంటే చాలా నేర్చుకున్నా. సార్ మొన్న ఒక మాట అన్నారు ఒక వీడియోలో. ఆ మాట నా మనసు కుదిపేసింది సార్. నువ్వు చచ్చిపోయే వరకు ఇద్దరం కలిసి సినిమాలు చేయాలన్నారు. అసలు అది నిజంగా అంత పెద్ద మాట అంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. ఎప్పటికీ రుణపడి ఉంటా. మీ దగ్గర చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్కి ఆబ్వియస్గా థ్యాంక్ యూ చెప్తా. అండ్ సార్తో పాటు నా టీం, నా కెమెరా డిపార్ట్మెంట్ ఫోకస్ ఫుల్లర్ విజయ్ కానివ్వండి, శ్రీకాంత్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మహేష్ వర్మ, చాలా వాళ్ళిద్దరిని నేను సార్ దగ్గర నేనే పెట్టించాను. సో నిజంగా నమ్మకంగా సార్తో పాటు ఉండి ఇప్పటి వరకు సార్తో జర్నీ చేస్తే వాళ్ళు సార్కి అన్నింటిలో హెల్ప్ చేస్తున్నారు. నిజంగా మీ ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే అందరూ వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్టులు. అందరూ కూడా తెలుగు రాకపోయినా అర్థం చేసుకుని మరి యాక్టింగ్ చేశారు అందరూ. అండ్ ప్రతి ఒక్కరికి ఇందాక సాయి చెప్పినట్టు సార్ 2.0 అన్నారు కదా, ఆ 2.1 ఏంటో July 17th రోజు మీరు చేస్తారు తప్పకుండా. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డేట్ జూలై 17వ తారీఖు రిలీజ్ అవుతుంది. మేడం 2 మాటలు చెప్తుంది. ఆకలి అవుతుంది, తిందాము.